Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel నంద్యాల. నంద్యాలలోని భద్రావతి భవన ఋషి దేవాలయ కళ్యాణ మండపంలో ఆదివారం కర్నూలు ఉమ్మడి జిల్లా పద్మశాలి సంఘం ప్రతిభకు పట్టాభిషేకం నిర్వహించి 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మొదటి బహుమతి కింద 10,000 రూపాయలు, రెండవ బహుమతి కింద 7,500 రూపాయలు, మూడవ బహుమతి కింద 5,000 రూపాయలు మరియు కన్సోలేషన్ బహుమతి కింద ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలు ప్రశంసా పత్రాలు, మొమెంటోలు 110 మంది విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా రాయలసీమ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఉడత వెంకట సుబ్బారావు, రాయలసీమ ప్రాంతీయ పద్మశాలీయ సంఘం అధ్యక్షులు కొంకతి లక్ష్మీనారాయణ పాల్గొనడం జరిగింది. వచ్చిన పెద్దలు, కుల బాంధవులు, నా యొక్క కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మా ఆడపడుచులు, ఈ కార్యక్రమానికి జరుపుకోవడానికి ముఖ్య అతిథులైన మా జిల్లా ఆనిముత్యాలైన పద్మశాలి విద్యార్థులు అందరికీ కూడా నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క జిల్లా పద్మశాలి సంఘం గత 4 సంవత్సరాల నుండి ఈ యొక్క ప్రతిభా పురస్కారాలను మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడానికి మనకు మార్గదర్శకాలు గురుకులమైన మా పొద్దుటూరు బాంధవులు, పొద్దుటూరులో జరుగుతున్న కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని చూసి మాకు పొద్దుటూరు అంటేనే ఒక ప్రత్యేకమైన అభిమానము, ఆత్మీయతలు ఎన్నో సంవత్సరాలు ఏర్పడ్డాయి. మరి మా బావగారు ఈరోజు ఈ సభలో ఇక్కడ లేరు, కానీ ఆయన మా ఎదురుగా ఉండి బోర్డ్ బ్యాన్గా అన్ని కార్యక్రమాలను జరిపిస్తున్నారు. ప్రోగ్రామ్కి నేను కర్నూలు నుంచి రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ముఖ్య అతిథిగా హాజరవడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇట్లాంటి అభ్యుదయ కుల సంఘం చేయడం చాలా సంతోషకరము. నేను కూడా చిన్నప్పటి నుంచి కుల వృత్తి చేసుకుంటూ చదువుకుంటూ ఈ స్థాయికి వచ్చాను. ఆ యొక్క ఆప్యాయతతో ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ కలుసుకున్నప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. సో ఇలాంటి మంచి ప్రోగ్రాంలు చేస్తున్నందుకు వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ప్రతిభా పురస్కారాలు 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇవ్వడం చాలా మంచి విషయము. సో ఇక్కడ 990 మార్కులు పైన సాధించిన విద్యార్థులు ఇంటర్మీడియట్లో మొదటి బహుమతి గెలుచుకున్నారు. అలాగే 10th క్లాస్లో కూడా మంచి మార్కులు తెచ్చుకున్నారు. వాళ్ళందరికీ మన గుడిలో మా కులదైవమైన భావనాథ స్వామి సన్నిధిలో వాళ్ళని సత్కరించడం చాలా ఆనందదాయకమైన విషయం. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.